ఆడపడుచు వాటా. ఇక కథలోకి వెళ్దాం. కాపవరంలో కామయ్య శెట్టి అనే అతను ఒకడు ఉండేవాడు. అతనికి ధనాలు అనే భార్య ఉండేది. కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారమంతా ఇద్దరు కొడుకులకు అప్పజెప్పి భార్యతో, నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతో రా, రోజూ సాయంత్రం వెళ్ళి పురాణం విని వద్దాం అని అన్నాడు. అలాగే నడవండి, పురాణమే కదా, డబ్బిచ్చి చూసేది కాదు కనుక రాననటానికి అంటూ రోజు భర్తతో శివాలయానికి వెళ్ళి సూరిశాస్త్రులు గారి పురాణం విని వస్తూ ఉండేది. పురాణం ఆరంభించి పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు. ధనాలు కూడా వింటూ ఉండేది. కానీ ఆవిడకు ఒక్కొక్కప్పుడు విసుగొచ్చేసి పోదామా అనిపించేది. కాని పూర్తి అయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక చివరిదాకా ఓపికగా కూర్చునేది. ప్రసాదంగా ముట్టిన వడపప్పునో, పనస తొనలనో, అరటిపండు ముక్కల్నో జాగ్రత్తగా భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసులమ్మ చేతిలో పడేసేది. ఎప్పుడు కూతురి చేతిలోనే పడేసేది. కాని ఇద్దరు కోడళ్లను చక్కా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చేది కాదు. ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగజేసుకొని, ఎప్పుడు కూతుర్ల చేతుల్లో విదల్చటమేంటి, ఇక్కడ పక్షపాతమేంటి అనుకోరా కోడళ్ళు, కోడళ్ళని కూడా కూతుర్లతో సమంగా చూసుకోవాలి సుమా అని అన్నాడు. భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్ళకు కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగ్గా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ధనాలు. ఆవిడ ఆ నిశ్చయానికి వచ్చిన మర్నాడు పురాణంలో సూరిశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు. పుత్రుల కోసం దశరథుడు పుత్ర కామేష్టియాగం చెయ్యగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి, రాజా, ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇవ్వు, వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికిచ్చి అంతర్ధానమయ్యాడు. రాజు ఆ పాయసాన్ని 2 భాగాలుగా చేసి సగం కౌసల్యదేవికి ఇచ్చి సగం కైకేయికిచ్చి ఊరుకున్నాడు. సుమిత్రకేమీ ఇవ్వలేదు. అయితేం కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకిచ్చింది. కైక కూడా అలాగే చేసింది. ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది. ఆఖరికి సుమిత్రకు 2 వాటాలు ముట్టడం చేత 2 కొడుకులు పుట్టారు. కౌసల్యకి, కైకకి ఒక్కొక్కడే పుట్టారు. ఇలా ఈ కథ విన్న ధనాలుకి విశేషం ఒకటి తోచింది. దశరథుడికి సుమిత్రపైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమనిషి అయిన కౌసల్య పైన, ఇటు ముద్దుల రాణి అయిన కైకేయి పైన ప్రేమ నటించి చివరికి సుమిత్రకు 2 వాటాలొచ్చేటట్టుగా పన్నాగం పన్నాడు. గడుసుతనం అంటే ఇలా ఉండాలి. ఇది ఆమెకు తోచిన విశేషం. తను కూడా దశరథునికి మల్లెనే గడుసుతనం చూపి కోడళ్లపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమను నటించాలనుకుంది. ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలా ఒక బత్తాయి పండు ఇచ్చారు. కామయ్య రోజుకు మల్లేనే తన వంతు ప్రసాదం భార్య చేతిలో పెట్టాడు. ధనాలు ఇంటికి వెళ్లటంతోనే రోజు మల్లె ఆ పళ్లను కాసులమ్మ చేతిలో పడేయలేదు. పెద్ద కోడలైన బంగారమ్మని పిలిచి ఒక పండు, రెండవ కోడలు వరహాలమ్మని పిలిచి 2వ పండు ఇచ్చింది. 2 కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. రోజు కాసులమ్మకి ఇచ్చేవారు, ఇవాళ మాకు ఇచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను. అందుకు అత్తగారు, ఇదివరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది. అది మీకిస్తే చెయ్యంటూ నోరంటూ కాలటం తప్ప కొండనాలుక్కైనా కబురందదని చెప్పేసి కుర్రదాని చేతిలో పెట్టేదాన్ని. ఇవాళ చెరివక పండు వచ్చింది కనుక మీకిచ్చాను అని అన్నది. సరే కాని ఆడపడుచుకు లేకుండా మాకా అన్నారు కోడళ్ళిద్దరూ. ఆడపడుచుకు వేరే వాటా ఏమిట్రా, మీరిద్దరూ చెరో చక్క ఇచ్చినా చాలు అంది అత్తగారు తడుముకోకుండా. అవునత్త, ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ, వరహాలమ్మ బత్తాయి పండు చెరో చక్క తీసి కాసులమ్మకిచ్చారు. ధనాలు కోడళ్ల చేతిలో తలా ఒక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య, అతని 2 కొడుకులు కూడా ఆమె ఉదార బుద్ధికి సంతోషించి చక్కా పోయారే కాని తరువాత ఏం జరిగింది వాళ్లకు తెలియనే తెలియదు. ధనాలు మటుకి తన పన్నాగం సరిగ్గా పారినందుకు తన్ను తానే మెచ్చుకుంది. పురాణం వినటం వల్లనే కదా నాకీ ఉపాయం తోచింది. పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని, ఇలాంటి లాభం కలుగుతుందనే వినమన్నారు అనుకొని సంతోషించింది.
ఇలా ఆడపడుచు వాట అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ వంట పుట్టి. ఈ కథను రాసిన వారు గవ్వల నిర్మలాదేవి. ఇక కథలోకి వెళ్దాం. ఒక ఊళ్ళో రామేశం, జానకి అని అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్లి ఈడు రాగానే దాపులనున్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయిన కొద్దో గొప్పో ఆస్తి కూడా ఉన్నది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె మొగుడి ఇంటికి వస్తూనే నడుము బిగించి పనిలోకి జొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనకే తిరుగుతూ వంట గురించి, వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట బాగా చేయటం వచ్చట. అతను వంట గురించి, వంటకాలను గురించి విడవకుండా మాట్లాడుతూ ఉండటం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకు తినటం నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదీ కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చలేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయటం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తరువాత గణపతి జానకిని వంట ఇంట్లోకి రానివ్వక పూట పూట తానే రుచులుగా వంట చేస్తూ వచ్చాడు. జానకి అదృష్టవంతురాలు. చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా వంటపుట్టిగా ఉండటం ఆమెకు చిరాకు కలిగించింది. రోజులు గడిచిన కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానం కూడా అయింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏమి చేయటం బావుంటుందో ఎంత ఆలోచించినా ఆమెకు అంతు చిక్కలేదు. త్వరలో రామేశం జానకిని చూసిపోవటానికి వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్టుగా చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్టుగా తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతూ ఉండటం చూసి రామేశానికి నవ్వు ఆగలేదు. గణపతి రామేశాన్ని చూసి, రా బావా, సమయానికి వచ్చావు. నేను వండే నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి అని అన్నాడు. ఆ మాట వినేసరికి జానకికి తల తీసేసినట్టయింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతే వంట చేశాడు. వంట అయితే చాలా బాగుంది. కానీ గణపతి పద్ధతి రామేశానికి నచ్చలేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గాన్ని చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదా? ఖర్చు సంగతి నేను చూసుకుంటాను. ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుంది అని అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంత ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ళ వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికి ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి రామేశం ఊరు వెళ్ళారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటనల్లా పూటకూళ్ళు తినవలసిన అవసరం లేదు. సంబారాలు వెంట తీసుకుపోతే మన వంట మనమే చేసుకు తింటాం అని అన్నాడు. అలా అయితే మరీ మంచిది. ఖర్చు కలిసి వచ్చి మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా బావమరిది గణపతిది నలభీమ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామాగ్రి ఇచ్చాడు. కొందరు వెళ్లి కూరలు, వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడదగినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంటని ఒక్క పూటలోనే స్వాహా చేసేవారు. కొంత విశ్రాంతి తీసుకొని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్ళీ రాత్రి భోజనాలకు గాను
వంటకు ఉపక్రమించవలసి వచ్చింది. మిగిలిన మజిలీల్లోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటికి వెళ్ళి అన్నీ చూసేవారు. గణపతికి కాలమంతా వంటతో సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగున్నదని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాచినట్టుగా అయింది. అతని డబ్బు దండగైపోగా తీర్థయాత్రల్లో అతనికి దక్కింది వెట్టిచాకిరి మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటమంటే మాటలా? తీర్థయాత్రలు ముగిశాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కానీ గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరక, చావడిలో కూర్చొని తనను చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతూ ఉంటే తాను విన్నవి, లేనివి కల్పించుకుని చెప్పేవాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రమేమిటంటే జానకి వండి పెడితే తినేటప్పుడు ఆమె వంటకు వంకలు పెట్టడం కూడా మానేశాడు గణపతి. ఇలా వంట పుట్టి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి. మరిన్ని చందమామ కథల్ని మీ స్నేహితులు, బంధువులు కూడా చూడాలనుకుంటే వాళ్ళకు కూడా మన ఛానల్ని షేర్ చేసి చందమామ కథల్ని విని ఆనందించమని చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పరోపకారి పాపన్న కథ. ఇక కథలోకి వెళ్దాం. పొరుగురి జమీందారు ఇంట పెళ్లి వచ్చింది. పాపన్న ఉండే ఊరి కరణం పెళ్లికి వెళుతూ పాపన్నని కూడా తోడుగా వెంటబెట్టుకెళ్ళాడు. పెళ్లికి మరొక గ్రామం నుంచి ఒక పండితుడు కూడా వచ్చాడు. నిజానికాయనది మిడిమిడి పాండిత్యం. అయితే వాళ్ళ ఊరు చుట్టుపక్కల ఆ మాత్రం తెలిసినవాడు కూడా లేకపోవటం చేత గొప్ప పండితుడిగా చలామణి అవుతున్నాడు. ఆయన వెళ్ళి జరుగుతున్న చోటకి, పెళ్లి జరిగే చోట తన పాండిత్యాన్ని ప్రదర్శించటానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ అతడి ఎత్తులు ఎవరిపైనా పారలేదు. పెళ్లి పూర్తయ్యాక జమీందారు అనేక మందికి ఖరీదైన ఉన్ని శాలువాలు బహుకరించాడు. వాటిపైన జమీందారు పేరు కుట్టి ఉంది. లోగడ రాజసన్మానం పొంది ఉన్నవాడు కావటం చేత పాపన్నకు కూడా ఒక శాలువ ముట్టింది. కానీ మిడిమిడి పండితుడికి శాలువ రాలేదు. అనేక మంది పండితులకు శాలువాలు ముట్టటం చూసి ఈ పెద్ద మనిషి ఆశాభంగం పొందాడు. పాపన్న శాలువ పుచ్చుకొని కరణం వద్దకు వచ్చి కూర్చొని, నీతో రావటం మేలే అయింది. ఆ రోజు చలి ముదురుతుంది. ఒక శాలువ కొందామా అని అనుకుంటున్నాను. ఆ బాధ తప్పిపోయింది అని అన్నాడు. ఆ సమయంలోనే కూర్చొని ఉన్న మిడిమిడి పండితుడు పాపన్న ఆహ్వానం కూడా లేకుండా వచ్చినవాడని, అతనికి ఆ శాలువ అక్రమంగా వచ్చిందని అనుకున్నాడు. పాపన్న తీసుకున్నది ఆఖరు శాలువ. అది పాపన్నకివ్వని పక్షంలో తనకు వచ్చేదని కూడా ఆయన అనుకున్నాడు. ఎందుకంటే తాను పండితుడనే ఉద్దేశంతోనే తనను పెళ్లికి ఆహ్వానించారు. పాపన్నది ఏ ఊరు, ఏం పని అన్న విషయాలు పక్కవారి నుంచి అడిగి తెలుసుకొని ఆ పండితుడు పాపన్న శాలువ కాజేసి తన పరువు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అతన్ని కాసేపు పొగడి తమ గ్రామానికి రావలసిందిగా ఆహ్వానించాడు. నేను కరణం గారికి తోడుగా వచ్చాను, అందుచేత ఇప్పుడు రాలేను, మరొకసారి చూద్దాం అన్నాడు పాపన్న పండితుడితో. అలా అయితే వచ్చే దశమి నాటికి రండి, ఆ రోజు మా ఇంట సమారాధన చేసుకుంటున్నాం అన్నాడు పండితుడు. పాపన్న సరేనన్న మీదట పండితుడు తన గ్రామం పేరు, పాపన్న గ్రామం నుంచి దగ్గర దారి అంతా వివరించి చెప్పాడు. పండితుడు తన గ్రామం చేరగానే జమీందారు గారు ఏమిచ్చారని ఊళ్ళో వాళ్ళంతా అడిగారు. జమీందారు గారు తనను చాలా మెచ్చుకున్నారని, తనకొక ఉన్ని శాలువ బహుకరించారని, దాన్ని ఒక స్నేహితుడికి అరువిచ్చానని, దశమి నాటికి అతను దాన్ని తెచ్చి ఇస్తాడని బొంకి పండితుడు ఊరి వాళ్ళ దగ్గర తన పరువుని నిలబెట్టుకున్నాడు. అష్టమి నాడే పాపన్న పండితుడి ఊరికి బయలుదేరాడు. ఎందుచేతనంటే ప్రయాణం ఒక్కరోజులో పూర్తి కాదు. దారిలో తిండి కూడా సరిగ్గా అమరదు. రాత్రివేళ చలి మరీ జాస్తిగా ఉంటుంది. అందుచేత పాపన్న జమీందారిచ్చిన శాలువని మీద కప్పుకొని అన్ని అటుకులు, పెరుగు కలిపి మూట కట్టుకొని వేకువజామునే ప్రయాణమయ్యాడు. ఆ రోజల్లా ప్రయాణం చేసి పాపన్న ఆ రాత్రికి ఒక గ్రామం చేరుకొని అక్కడ సత్రంలో పడుకున్నాడు. అక్కడి నుంచి అతను ఇంకా జాము రాత్రి ఉందనగా బయలుదేరి
కొద్ది దూరం వచ్చేసరికి ఒకచోట మనిషి మూలుగుతూ ఉండటం వినపడింది. ఆ సమయంలోనే కుక్క కూడా అరిచింది. పాపన్న దగ్గరగా వెళ్ళి చూసేసరికి ఒక మనిషి బాగా దెబ్బలు తిని పడి ఉన్నాడు. పక్కనే అతని కుక్క కుయ్యం ముయ్యం అంటుంది. పడి ఉన్న మనిషి ఒంటిన అంగవస్త్రం తప్ప ఏమీ లేదు. అతను చలికి బిగుసుకుపోయి వణుకుతున్నాడు. పాపన్న ఆ మనిషిని లేపి కూర్చోబెట్టి తాను కప్పుకున్న శాలువా తీసి ఆ మనిషికి కప్పాడు. కొద్దిసేపటికి ఆ మనిషికి కాస్త త్రాణ వచ్చినట్లయింది. ఆకలి అని అన్నాడు. తాను తెచ్చుకున్న అటుకుల చద్దిలో సగం కిందటి రోజు ప్రయాణమై పాపన్న తినేశాడు. ఈ రోజు ప్రయాణానికి సరిపడేది అతని వద్ద ఇంకా ఉంది. పాపన్న అది తీసి ఆ మనిషికి పెడుతూ అందులో కొంచెం కుక్కకు కూడా పెట్టాడు. తరువాత అతను ఆ మనిషిని ఏం జరిగింది, ఎందుకిక్కడ ఇలా పడి ఉన్నావు అని అడిగాడు. ఏం చెప్పేది బాబూ, నా తలరాత అన్నాడా మనిషి. పాపన్న ఆ మనిషి సమాధానానికి ఆశ్చర్యపోయి ఇంకేమీ అడగకుండా తాను సాయం పట్టి అతన్ని వాళ్ళ ఇంటిదాకా తీసుకెళ్ళాడు. ఆ ఇల్లు పాపన్న విడిది వచ్చిన గ్రామంలోనే ఉంది. పాపన్న తలుపు తడితే ఆ మనిషి భార్య తలుపు తెరిచింది. మీరు మళ్ళీ ఇటే వస్తారుగా అంటూ ఆ మనిషి లోపలికి పోయి తలుపు వేసుకున్నాడు. ఆ మనిషి ప్రవర్తన పాపన్నకు వింతగా కనపడిందే కాని అతనికి ఒకరిని విమర్శించే అలవాటు లేదు. అందుచేత అతను ఏమీ మాట్లాడకుండా ముందుకు సాగి వెళ్ళాడు. దారిలో పాపన్నకు తిండి లేదు. సూర్యాస్తమయం కాగానే చలి హెచ్చింది. కొంచెం పొద్దుపోయి అతను పండితుడి గ్రామం చేరి ఇల్లు కనుక్కొని వారింటికి వెళ్ళాడు. శాలువా లేకుండా వచ్చిన పాపన్నను చూసి పండితుడు, ఇదేమిటి, ఇంత చలిలో శాలువా అయినా కప్పుకోకుండా ప్రయాణం చేశారా అని అన్నాడు. శాలువా తెచ్చుకున్నాను, కానీ దారిలో అది ఒకందుకు వినియోగమైందిలేండి. సమారాధన రేపే కాబోలు, ఏవైనా పనులుంటే చెప్పండి, చేసి పెడతాను అన్నాడు పాపన్న. సమారాధన, అది 1 నెల వాయిదా పడింది. తలవని తలంపుగా నా భార్యకు రోగం పెట్టుకొచ్చింది అంటూ పండితుడు ఇంటి లోపలికి తొంగి చూశాడు. మరుక్షణమే పాపన్నకు ఆడదాని మూలుగు గట్టిగా వినిపించింది. పండితుడి పిల్లలిద్దరూ నోట్లో వేళ్లు వేసుకొని పాపన్న కేసి కన్నార్పకుండా చూస్తూ దిగాలు పడి నిలబడి ఉన్నారు. అయ్యో అలాగా, అయితే ముందామె విషయం చూడండి అన్నాడు పాపన్న ఆదుర్దాగా. పండితుడు లోపలికి వెళ్ళి తన భార్యతో, ఆయన అది తీసుకురాలేదు అని అన్నాడు. అయితే నాకీ మూలుగు కూడా దేనికి అన్నది భార్య లేచి కూర్చుంటూ. ఆయన వెళ్ళిపోయిన దాకా కాస్త పడుండవే అన్నాడు పండితుడు. పండితుడి వెనకనే లోపలికి వెళ్ళిన పాపన్నకి ఈ సంభాషణ వినిపించింది కాని భార్యాభర్తలు దేని విషయం మాట్లాడుకుంటుంది తెలియలేదు. పండితుడు మటుకు తాను వెళ్ళిపోవటం కోసం ఎదురు చూస్తున్నట్టుగా అతను గ్రహించాడు. అతను పండితుడితో, చూడండి, నా కోసం మీరేమి శ్రమ పడకండి. నేనీ రాత్రికి ఎక్కడో తలదాచుకొని తెల్లవారి మా గ్రామం వెళ్ళిపోతాను అని అన్నాడు. పండితుడు అతన్ని ఉండమనలేదు. పాపన్న శాలువా లేకుండా రావటంతో ఆయన ఎత్తు కాస్త పాడైపోయింది. పాపన్న ఆ రాత్రి గ్రామ చావడిలో పడుకొని తెల్లవారుజామున బయలుదేరి మర్నాడు చీకటి పడే వేళకు తాను శాలువా దానం చేసిన వాడుండే ఊరు చేరుకున్నాడు. అప్పటికి 2 రోజులుగా పాపన్నకు తిండి లేదు. దానిపైన చలికి గురయ్యాడు. జ్వరం తగిలినట్టుగా ఉంది. ఆ రాత్రికి శాలువా తీసుకున్నవాడి ఇంట ఇంత ఎంగిలిపడి సుఖంగా నిద్రపోతే తెల్లవారేసరికి ఉసులుగా ఉంటుందని అనుకున్నాడు పాపన్న. అదృష్టవశాన అతను గ్రామం ప్రవేశించగానే ఒక కుక్క తోక ఆడించుకుంటూ పాపన్నకేసి వచ్చింది. క్రితం రోజు అతను పెట్టిన అటుకుల చద్ది మూట తిని అది మరవలేదు. పాపన్న కుక్క వెంట ఒక ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కిందటి రోజు తాను కాపాడిన మనిషే వచ్చి తలుపు తీసి, ఎవరు వారు అని అడిగాడు. నేనేనండి, తిరిగి మా ఊరు వెళ్తున్నాను. జ్వరం తగిలింది. ఈ రాత్రికి మీ ఇంట పడుకొని తెల్లవారి వెళ్ళిపోతాను అన్నాడు పాపన్న. ఇదేం సత్రం అనుకుంటున్నావా, పద సత్రానికి వెళ్ళి పడుకో అన్నాడా మనిషి. మీకు శాలువా ఇచ్చిన వాణ్ణండి అని పాపన్న జ్ఞాపకం చేశాడు. శాలువా ఏంటి, ఇవ్వటమేమిటి, పిచ్చివాళ్లాగా ఉన్నావే, పద పద అన్నాడా మనిషి మూల నుంచి కర్రని తీసి అదిలిస్తూ. ఇది చూసి కుక్క తన యజమాని మీదనే గుర్రుమంది. యజమాని తన కుక్కను ఆ కర్రతోనే గట్టిగా కొట్టి తలుపు వేసుకున్నాడు.
ఎదుటింటాయన ఇదంతా చూస్తూ ఉండి పాపన్నను ప్రశ్నించి విషయమంతా తెలుసుకొని సమీపంలోనే ఉన్న గ్రామాధికారి ఇంటికి తీసుకుపోయాడు. గ్రామాధికారి ఇంట పాపన్నకు చక్కగా ఉపచారాలు జరిగాయి. అక్కడే అతనికి తాను కాపాడిన మనిషి గురించి తెలియవచ్చింది. వాడొక హీనుడు, అస్తమానము జూదమాడతాడు. పెళ్ళాం నగలన్నీ అమ్మేశాడు. ఇంట్లో వస్తువులన్నీ అమ్మేశాడు. జూదంలో ఓడి డబ్బిచ్చుకోలేక ఎన్నిసార్లో చావుదెబ్బలు తిన్నాడు. కిందటి రాత్రి అలాగే తన్నులు తిని పడిపోయి ఉంటే పాపన్న వాణ్ణి కాపాడి ఉండవచ్చు. కుక్కకున్నపాటి కృతజ్ఞత వాడికి లేదు. మర్నాడు గ్రామాధికారి ఆ కృతజ్ఞుణ్ణి పిలిపించి పాపన్న ఇచ్చిన శాలువా సంగతి అడిగితే తనకెవరు ఏ శాలువా ఇవ్వలేదన్నాడు వాడు. పాపన్న శాలువా మాట ఊరంతా పొక్కింది. ఆ ఊరి వర్తకుడొకాయన ఒక శాలువా తెచ్చి పాపన్నకు చూపి, ఇది మీదేనేమో చూడండి, దీన్ని ఆ జూదగాడి దగ్గర నిన్ననే 20 రూపాయలకు కొన్నాను అని అన్నాడు. శాలువా మీద జమీందారు పేరు కుట్టి ఉండటం చేత అది పాపన్నదేనన్న సంగతి సులువుగా రుజువైంది. గ్రామాధికారి జూదగాణ్ణి మళ్ళీ పిలిపించి నిజం ఒప్పించి వర్తకుడికి 20 రూపాయలు జూదరి తిరిగి ఇచ్చేలాగా చేసి పాపన్న శాలువా పాపన్నకిప్పించాడు. పాపన్న ఆ రోజల్లా అక్కడే విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇలా కుక్క బుద్ధి మనిషి బుద్ధి అనే ఈ కథ సమాప్తమైంది.